మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని. కానీ గడిచిన 2 రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి, వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇదివరకు కూడా ఉండేవారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు. నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషన్ వారు. దాంట్లో 4 నియోజకవర్గాలు మా పల్నాడులో ఉన్నాయని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు, దానికి సెక్యూరిటీ బీఫప్ చేయాలని చెప్పారు. ఇదంతా ఏమీ ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు. అయినా కూడా ఇంత ప్రయర్ వార్నింగ్ ఉన్నా కూడా, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి, నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో, సెన్సిటివ్ బూత్స్ ఏదో ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమం పెట్టండి అని చెప్పి, ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది. వారు ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా. ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ 5 సంవత్సరాలు నడపలేదన్నదానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లప్తత? సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు వైలెన్స్ కావాలని, ఇబ్బంది పడాలని, తల్ల పగలాలని, ఇంతమంది కుటుంబాలు బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు. కానీ ఇదంతా కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండి 4 నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. సలహాదారుల ద్వారా పోలీస్ వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది? పోలీస్ వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చేమో. ఈరోజు మాదినిపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈరోజు మా నియోజకవర్గం మాదినిపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది. మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది. ఆ రోజు సరే ఫోర్సెస్ సరిపోలేదన్నారు, ఇంకోటి అన్నారు. నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో, కింద సిఏలు ఎస్ఏలు వీళ్ళు మాట వినట్లేదు, లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ 2-3 రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏదో డెస్పరేషన్తో చేస్తున్న పని. ఈ పనిని ఎవరు కూడా మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో హర్షించము, ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము. దయచేసి క్యాడర్కి మళ్ళీ కోరుతా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టినా ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతా ఉన్నాం, మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం కానీ, ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే పోలీసు వారిని కూడా కొద్దిగా ఫాస్ట్గా యాక్ట్ చేయాలని చెప్పి, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజాంని బయట తోలిన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పేరుగాంచిన వారు ఇక్కడ నుంచి లెసన్స్ చెప్పారు, మిగతా రాష్ట్రాలందరికీ చెప్పడం జరిగింది నక్సలిజాన్ని ఎలా వేరువేయాలని. అటువంటిది ఇంత నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికన్నా
టైం మించిపోలేదు. డీజీపీ స్థాయి నుంచి, ఐజీ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి దయచేసి కేవలం పల్నాడులోనే కాదు, అటు తిరుపతిలో, అనంతపూర్లో అన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థ పైన ఒక గౌరవాన్ని ప్రజల్లో మళ్ళా పెంపొందించాలంటే మీరు మీ పని దయచేసి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి చేయాలని చెప్పి కోరుతూ, ఏదైతే వరలరామయ్య గారు చెప్పారో దాన్ని ఈరోజు వెళ్ళి గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో, ఏ నియోజకవర్గాల్లో అయితే ఇబ్బంది పడ్డారో, ముఖ్యంగా మాచర్ల, నర్సరావుపేట ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేదానికి కూడా మేము కమిటీ వారు ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.